ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టి పీడిస్తున్నటువంటి ఆ 2 పేడ పత్రికలు ఏదైతే ఉన్నాయో ఆ పేడ పత్రికలో చెదలాగా పట్టి అలానే పీడిస్తున్నటువంటి ఆ పత్రికల్లో ప్రధానంగా ఈరోజు చూస్తే ఏదైతే రాజకేశ్ రెడ్డి నిన్న సిట్టు రాజకేశ్ రెడ్డిని విచారించినటువంటి దాంట్లో ఏదైతే ఆయన్ని న్యాయస్థానాల్లో ప్రొడ్యూస్ చేశారో రిమాండ్ కూడా వేశారు. దానికి సంబంధించి వాళ్ళ పత్రికల్లో జగన్ చెప్పారు నేను చేశాను, ఇది బూత్ జ్యోతి హెడ్డింగ్. ముడుపులు డబ్బులు జగన్ ఓఎస్డీకే ఇచ్చాం, లిక్కర్ స్కామ్ సూత్రధారి రాజకేశ్ రెడ్డి అంగీకారం అని బూత్ జ్యోతిలో. రోతనాడులో అంతా జగన్ ఆదేశాలతోనే, పార్టీ ఫండ్ ఎక్కువ వచ్చేలా మద్యం విధానం, సిట్ విచారణలో గుట్టు విప్పిన కేసిరెడ్డి, జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డికి నెల 50-60 కోట్లు ఇచ్చారని అర్ధరాత్రి విజయవాడలోని జైలుకు తీసుకెళ్తున్న పోలీసులు, కేసిరెడ్డికి 14 రోజులు రిమాండ్, ఆదేశాలు ఇచ్చిన ఏసీబీ కోర్టు అని చెప్పి ఏదైతే 2 పత్రికల్లో ప్రధానంగా వార్తలు. అసలు దీంట్లో విషయం ఏంటి? వాళ్ళే చెప్పకనే చెప్పి ఒప్పుకున్నారు. ఏమని? తప్పుడు కేసు పెట్టామని వాళ్ళ వార్తల లోపలికి వెళ్తేనే ఉంది. ఏమని వాళ్ళు క్లియర్గా ఏం చెబుతారు? రిమాండ్ రిపోర్ట్స్ చూద్దాం మనం. రిమాండ్ రిపోర్ట్లు ఏముంది? రిమాండ్ రిపోర్ట్లో నెలకు 50 కోట్ల నుంచి 60 కోట్లు వసూలు చేశారని, 5 ఏళ్లలో 3,200 కోట్ల అవినీతికి పాల్పడినట్టుగా రాజకేశ్ రెడ్డి ఒప్పుకున్నాడని రిమాండ్ రిపోర్ట్లో రాస్తూ మళ్ళీ అక్కడే రాస్తారు ఏదే హౌఎవర్ ద అక్యూజ్డ్ refused to sign on the above conventional statement. The mediators endorsed the same. రాజకేశ్ రెడ్డి అసలు రిమాండ్ రిపోర్ట్లో సంతకం చేయడానికే నిరాకరించాడు. అన్ని ఒప్పుకున్నాడు, సంతకం చేస్తాడు కదా. మినిమం బుద్ధి జ్ఞానం ఉండాలి కదా ఎంక్వైరీ చేసేవాడికి, రాసే వాళ్ళకి కూడా. ఇప్పుడు ఆయనే ఒప్పుకున్నప్పుడు మరి సంతకం కూడా పెడతాడు కదా. అంటే మీ అంతటికి మీరే రాసేసి మొన్నేమో మిథున్ రెడ్డి, ఈరోజేమో జగన్ రెడ్డి, ఇంకా ఇష్టం ఉందండి మీ ఇష్టం ఉన్నాడు, రేపు పొద్దున ఇంకోళ్ళ పేర్లు మార్చడానికి ఇవన్నీ చేస్తున్నట్టుగా క్లియర్గా కనపట్లేదా? మళ్ళీ దీంట్లో రిమాండ్ రిపోర్ట్లో చూస్తే ఏదైతే అన్ఫెయిర్ డిస్క్రిమినేషన్ ఇన్ ఎలకేషన్ ఆఫ్ ఓఎఫ్ఎస్ అంటే వైఎస్ఆర్సీపీ హయాంలో కొన్ని కంపెనీలకి అనుచిత లబ్ధి అని చెప్పి రిమాండ్ రిపోర్ట్లో రాశారు. మళ్ళీ అదే రిమాండ్ రిపోర్ట్లో టీడీపీ హయాంలో కేవలం 4 కంపెనీల నుంచే 53.21% మద్యాన్ని కొన్నారని మీరే చెబుతారు. మరి 100కి 53.21% మద్యాన్ని 4 కంపెనీల నుంచి కొన్నప్పుడు మరి అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్నదని మళ్ళీ మీరే రాస్తున్నారు. మరి తెలుగుదేశం ప్రభుత్వం మీద కదా ముందు కేసు పెట్టాల్సింది. మరి అదే కంపెనీలకి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కొనసాగిస్తే ఎలా తప్పు అవుతుంది? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో స్కామ్ ఎలా జరుగుతుంది? 2 నెలకి 50 నుంచి 60 కోట్లు రాజు వసూలు చేసి జగన్ ఓఎస్టీకి ఇచ్చాడని మీరే రాస్తారు. మళ్ళీ వివిధ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారని మీరే రాస్తారు. ఇక్కడ తీసుకుంటే ఒకవేళ అక్కడ ఇచ్చిందా అవ్వాలి, లేదంటే పెట్టుబడులు పెట్టింది ఏదో ఒకటి అవ్వాలి కదా. అంటే మీ బేతాల కథలు, మీ బేతాల కుట్రలు ఎలా ఉంటాయంటే ఇలానే ఉంటాయి. ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయాలనేది మీ పత్రికల ఆలోచన. ఈరోజు కేసు పెట్టింది కూడా దానికోసం అనేది క్లియర్గా ఇక్కడ అర్థమవుతుంది కదా. సో రాష్ట్ర ప్రజానీకాన్ని కూడా గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే లిక్కర్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఎటువంటి స్కాము జరగలేదు. ఎందుకంటే ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహించింది, ఏ ప్రైవేటు వ్యక్తుల చేతులకి అప్పచెప్పలేదు. ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా చూసింది తప్ప ఎక్కడ ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్ల. ఈ రోజు లిక్కర్ స్కామ్ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో జరుగుతూ ఉంది. మార్జిన్ని 14% పెంచి ప్రైవేటు వ్యక్తుల దగ్గర నుంచి ఏదైతే నారా లోకేష్ దాకా లంచాలు ఈరోజు తీసుకునేటటువంటి పరిస్థితుల్లో సంవత్సరానికి 3,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఆదాయానికి గండి ఏర్పడుతుందని స్వయాన ఎక్సైజ్ శాఖ చెప్పింది. అంటే మద్యం అనేది కుంభకోణం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగింది తప్ప అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరగలేదనేది మాత్రం స్పష్టంగా ఇక్కడ వాళ్ళ రిమాండ్ రిపోర్ట్ చూస్తే కూడా అర్థం. ప్రధానంగా ఇంకో వార్త మనం ఈరోజు చూస్తే ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని ఏదైతే అక్రమంగా అరెస్ట్ చేశారో దాని మీద ఈ బూతు పత్రికలో ఈ రోతనాడులో పిఎస్ఆర్ అరెస్టు, జత్వానీ కేసులో A2కు సిఐడి జలక్కు, హైదరాబాద్లో వియంకుడి ఇంట్లో ఉండగా అదుపులోకి, ఫామ్ హౌస్ లో సోదాలు, పలు పత్రాలు స్వాధీనం, అరెస్ట్ చేసి బెదవాడకు తరలింపు. ఇట్లా వార్తలు చూడండి. ఫస్ట్ కాదంబరి జత్వానీ అనేటటువంటి ఒక హనీ ట్రాప్ నటి, ఈమె మీద అనేక కేసులు దేశవ్యాప్తంగా ఉన్నాయి. ఏదైతే వలపు నటి అంటాం మామూలుగా, అయితే పారిశ్రామికవేత్తల్ని వలపన్ని మళ్ళీ తన వలలోకి లాక్కునేటటువంటి ఒక నటి కాదంబరి జత్వానీ. ఆమె ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈరోజు పెద్ద ఆయుధం అనమాట. అంటే మామూలుగానే ఈ ప్రభుత్వానికి మీకు తెలుసు కదా ఎలాంటి వాళ్ళు ఉంటారు, ఏ విధంగా ఎలాంటి వాళ్ళని వీళ్ళు బాగా హైప్ చేస్తూ ఉంటారు. ఆ కాదంబరి జత్వానికి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా లేనటువంటి సెక్యూరిటీని కల్పిస్తూ అసలు హైదరాబాద్ నుంచి ఆమెని రిసీవ్ చేసుకుని విజయవాడ
ఎయిర్పోర్ట్లో మళ్ళీ ఆమెకి దండలతో స్వాగతం చెప్తూ నోవాటెల్ హోటల్లో ఆమెకు రాచమర్యాదలు చేస్తూ ఏ విధంగా ఈ ప్రభుత్వం ట్రీట్ చేస్తుందో కాదంబరి జత్వాని అనేటటువంటి హనీ ట్రాప్ నటి గురించి అందరికీ తెలుసు. ఆ హనీ ట్రాప్ నటి పెట్టినటువంటి ఒక కేసుకు సంబంధించిన దాంట్లో పిఎస్ఆర్ ఆంజనేయులు ఒక సిన్సియర్ అధికారి, పోలీస్ అధికారి ఎవరైతే ఉన్నారో ఆ పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని నేను అరెస్ట్ చేశారు. దాంట్లో ఆయన బ్లూ జీన్స్, వైట్ షర్ట్ వేసుకొని టక్ చేసుకొని ఒక కిల్లే వాటర్ బాటిల్, హిమాలయ కాదులేండి, చంద్రబాబు నాయుడు గారి లాగా వేరే వాటర్ బాటిల్ కాదు, మన కిల్లేనే, ఈ వాటర్ బాటిల్ తీసుకొని వస్తుంది. దీన్ని హైలైట్ చేస్తూ నిందితుడు పిఎస్ఆర్ ను పోలీసులు చాలా మర్యాదగా చూసుకున్నారు, కారులో ఫ్రంట్ సీట్ లో కూర్చోబెట్టారు, ఆయన టిప్ టాప్ గా తయారై అధికార దర్పంతో ఏసీబీ కార్యాలయంలోకి వెళ్తున్న దృశ్యం ఇది. అంటే ఏంది, మీకు ఎవరినైతే అరెస్ట్ చేస్తే వాళ్ళందరినీ కొట్టుకుంటా తీసుకెళ్లాలా? బూతు జ్యోతి రాధాకృష్ణ కడుపు అన్నం తిని రాస్తున్నావా, గడ్డి తిని రాస్తున్నావా? ఆయన ఒక ఐపీఎస్ అధికారి, నార్మల్ గా నిందితుడైనా కూడా ఎస్ ఆ నిందితుడిని ఈ బట్టలు వేసుకోవాలి, ఆ బట్టలు వేసుకోకూడదు, టక్ చేసుకోకూడదు, ఏమన్నా రాజ్యాంగంలో రాసిందా? ఆయనంట అధికార దర్పంతో తీసుకెళ్లారంట, ముందు సీట్లో కూర్చోబెట్టారంట, చాలా మర్యాదగా చూసుకున్నారంట పోలీసులు. అంటే పోలీసులు మర్యాదగా చూసుకోకుండా, అంటే పోలీసులు అరెస్ట్ చేయగానే థర్డ్ డిగ్రీ ప్రయోగించాలి, ప్రతి ఒక్కళ్ళ మీద అరెస్ట్ చేయాలని చెప్పి నీ పత్రిక ఉద్దేశమా, నీ రాతల ఉద్దేశం అదేనా? మీకు ముంబై నటి కాదంబరి జత్వాని మీకు పెద్ద ఆంధ్రప్రదేశ్కి పెద్ద ఉత్తమ నటిలాగా, మీరు ఆంధ్రప్రదేశ్కి పెద్ద ఆదర్శ మహిళలాగా మీరు ఒక బోకు పత్రిక, మీరు ఒక బోకు రాతలు ఏం రాస్తారు? సిగ్గు సెర ఉందా? హతవిధి వైఎస్ మేళ్లకు నాడు ఐఏఎస్లు, జగన్ దెబ్బకు నేను ఐపీఎస్లు జైలుకి. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో, లేదంటే వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు ఆ ప్రభుత్వంలో ఏదైతే మీరు తప్పుడు కేసులు వాళ్ళ ఆ హయాంలో పనిచేసినటువంటి వాళ్ళ మీద మీరు తప్పుడు కేసులు పెడితే దానికి హతవిధి అంట. నిజంగా ఈరోజు అధికారులు కూడా గమనించండి, ఇప్పుడు ఉన్నటువంటి అధికారులు కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో వాళ్ళు ఏ విధంగా ఈరోజు వ్యవహరిస్తా ఉన్నారంటే, మీరు నిజాయితీగా పనిచేస్తే వాళ్ళ మీద ఖచ్చితంగా కేసులు పెడతారంట. అదే తెలుగుదేశం పార్టీకి తొత్తులుగా పనిచేయాలనేది వాళ్ళే క్లియర్ గా చెప్తున్నటువంటి సందర్భం ఇక్కడ కనపడతా ఉంది. పిఎస్ఆర్ అరెస్ట్ అనేది దాంట్లో రాస్తే, ఇంకొక పత్రిక దాంట్లో మనం చూస్తే పిఎస్ఆర్ అరెస్ట్ చేసిన అదే బాసిజం, నిందితుడు పిఎస్ఆర్ పట్ల పోలీసులు ఉదారత ఏందిరా బాబు? అసలు నాకు మీకు అర్థం కావట్లేదు. అరెస్ట్ చేస్తే ఏంది, కొట్టుకుంటూ తీసుకొస్తారా? కనీసం వార్తలు రాసే బుద్ధి లేని ఎవడు రాసినాడికన్నా బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. ఇలా ఉంటాయి వాళ్ళ వార్తలు. అంటే ఇప్పుడు మనం పెద్ద వార్త చదవబోతున్నాం, చాలా ప్రపంచంలోనే అతి పెద్ద వార్త, అది కూడా అమరావతిలో. తెలుసు కదా, ప్రపంచ రాజధాని అమరావతిలో. ఆంధ్రప్రదేశ్ రాజధాని కాదండి అమరావతి. ఇప్పుడు ఆల్రెడీ ఢిల్లీని తీసేసి మొత్తం ఇక్కడ పెట్టాలని డిసైడ్ అయ్యారు. సో ప్రపంచం కూడా మొత్తానికి ఒక రాజధాని చేసుకున్నాం మనం. దేశానికి రాజధాని ఉంటుంది, రాష్ట్రానికి రాజధాని ఉంటుంది, ప్రపంచానికి రాజధాని ఉండదు కదా. కొత్తగా ఇప్పుడు మొత్తం ఐక్యరాజ్య సమితి మొన్నే డిసైడ్ చేసి ప్రపంచ రాజధానిగా అమరావతిని గుర్తించింది. అంటే చంద్రబాబు నాయుడు వాళ్ళ పత్రికలు రాస్తారని మనం నమ్మాలి కదా. ఆ పత్రికలో పెద్ద వార్త, ఆ భూతి జ్యోతిలో, ఆంధ్రజ్యోతి, అమరావతిలో 600 అడుగుల ఎత్తులో ఎన్టీఆర్ విగ్రహం (?). ఆల్రెడీ ఫోటో కూడా వేశారండి, 600 అడుగుల ఎత్తులో ఉన్న ఫోటోను కూడా వేశారండి. చూడండి, చాలా బాగుంది, బ్రహ్మాండంగా ఫోటో. నీరుకొండపై ఎన్టీఆర్ విగ్రహం ఊహాచిత్రం గీసేశారండి. 600 అడుగుల ఎత్తులో ఎన్టీఆర్ విగ్రహం పెట్టబోతున్నారంట. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద విగ్రహం. ఇది ఎవరు రాసింది? మన భూతి జ్యోతి. మరి భూతి జ్యోతి రాస్తే మరి బోకునాడు ఈనాడు రాయకుండా ఉంటుందా అంటే, వాళ్ళు కూడా ఏదో హెడ్డింగ్ పెట్టి ఖచ్చితంగా విగ్రహం గురించి రాస్తారుగా, రాయకపోతే ఎట్లా? సో వాళ్ళు కూడా విగ్రహం ఏర్పాటు చేయడానికి చూస్తున్నారు. నీరుకొండలో ఎన్టీఆర్ భారీ విగ్రహం, డిపిఆర్ తయారీ కోసం కన్సల్టెంట్ల నుంచి బిడ్ల ఆహ్వానం అని చెప్పి వాళ్ళు కూడా పెట్టేశారు హెడ్డింగ్. చూడండి, ఇక్కడ నీరుకొండలో ఎన్టీఆర్ విగ్రహం, ఎన్టీఆర్ భారీ విగ్రహం 600 అడుగుల ఎత్తులో అంట. ఇప్పుడు ప్రపంచంలోనే అతి పెద్ద విగ్రహం, అతి ఎత్తైన విగ్రహం ఎక్కడుంది? గుజరాత్ లో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం ఉంది. 2300 కోట్ల రూపాయలు అంచనా వ్యయంతో అనుకుంటే 3000 కోట్లకు పైగా ఖర్చు అయింది.